సరే, ఒక పక్క రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేదంటే మరో పక్క విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, పరిస్థితి ఎలా ఉంటే అమరావతి డెవలప్ చేయాలి, రాష్ట్రానికి రాజధాని ఇప్పటి వరకు వేసుకోలేకపోయాము, రాజధాని నిర్మాణం జరగాలి, ముందు రాజధానికి వెళ్ళాలి అంటే మంచి రోడ్లు కావాలి, ఆ రోడ్డు కోసం వస్తున్నటువంటి టెండర్లు చూసుకుంటే కిలోమీటర్కి 53.88 కోట్లట. ప్రధాన రహదారుల నిర్మాణం టెండర్లలో గోల్మాల్ అనేటువంటిది ప్రధాన వార్త. 1 కిలోమీటర్కి 54 అంటే 53.88 కోట్లు అంటే అప్రాక్సిమేట్గా 12 లక్షలకు 54 కోట్లు. 1 కిలోమీటర్కి 54 కోట్లతో రోడ్లు వేయాలి అంటే అది ఏందా అంటే ఆ రోడ్డు అంతా ఇదేనా? లేకపోతే దేవతల రాజధాని కదా సార్, అంటే మీరు ఆ మాట అడిగితే దేవతల రాజధాని అండి. ప్రజలుండే రాజధానిలో అయితే అంత ఖర్చు అవసరం ఉండదు. అది దేవతలు నడిచే రాజధాని కదా అమరావతి అంటే వాళ్ళ దృష్టిలో. అందుకని కిలోమీటర్కి 53 రూపాయలు ఏంది, 55 ఏంది, 100 అయినా పెడతారు. అంటే ఇదంతా దోచుకో పంచుకో తినుకో కార్యక్రమంలో భాగం. రోడ్లు వేయడానికి కిలోమీటర్కి 54 కోట్లు ఖర్చు అవుతుంటే ఇక బిల్డింగ్ వేయాలంటే, పిల్లర్లు వేయాలంటే, పునాదులు వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అమరావతి అనేది అతి పెద్ద స్కామ్. దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. ఒకటి అమరావతి అనేది సెలెక్ట్ చేయటం, అదొక పార్ట్ అని కుంభకోణం. దాంట్లో భూముల సేకరణ ఇంకో పార్ట్ కుంభకోణం. అసైన్డ్ భూములు ఇంకో పార్ట్ ఆఫ్ కుంభకోణం. ఆ అమరావతిలో బిల్డింగ్లు కట్టడానికి సంబంధించి ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సింగపూర్ కన్సార్టియం అని వాళ్ళని వీళ్ళతో ఒప్పందాలు అనేది ఇంకో కుంభకోణం. అక్కడ తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు చదరపు అడుగుకి 10,000 రూపాయలు. ఇదో పెద్ద కుంభకోణం. ఎందుకంటే అంతంత ఖర్చు పెట్టి కాంట్రాక్టులు దోచే కార్యక్రమే ఆ రోజు వాళ్ళు చేసింది. మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేసే దాంట్లో జాతీయ రహదారులు 6 లైన్కి అయితే 20 నుంచి 22 కిలోమీటర్లు, కిలోమీటర్కి 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయలు అయింది 1 కిలోమీటర్ వేయడానికి. కానీ వీళ్ళు ఇక్కడ అమరావతిలో 53 కోట్లు అంట కిలోమీటర్కి. అది కూడా 3,100 కోట్లు సంబంధించినటువంటి టెండర్లకు ఇచ్చారు. అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టే కార్యక్రమం. నార్మల్గా 22 రూపాయల్లో అయిపోయేదాన్ని 22 కోట్లు అయిపోయేదాన్ని 53 కోట్లకు పర్ కిలోమీటర్లు ఇచ్చారని అంటే ఎంత రెట్టింపు దోపిడీ జరుగుతుందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో మరో దోపిడీకి శ్రీకారం చుట్టారు అనుకోవాలి. లేదంటే అంత ఎందుకు అయింది? ఇప్పుడు మామూలు రోడ్డు, జనరల్ హైవేలు వేసినప్పుడు ఎంత 22 రూపాయలు అవుతుంటే సేమ్ అదే అవుతుంది కదా ఇక్కడ కూడా. లేదా 22 కోట్లు అయితే సేమ్ 22 కోట్లు, లేదా మా అయితే 1 కోటి రూపాయలు 23 కోట్లకి ఇవ్వాలి. కానీ 53 కోట్లకి దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగా P4 విధానం అది. చంద్రబాబు నాయుడు గారు P4 విధానంలో భాగంగా దోచుకో పంచుకో తినుకో స్కీమ్లో భాగంగా అమరావతిలో 1 కిలోమీటరు రోడ్డు వేయటానికి 53 కోట్ల రూపాయలంట. 1 కిలోమీటర్ రోడ్డు వేయటానికి. మరి దీన్ని దోపిడీ అనకేమంటారు? P4 అంటే ప్రజల సొమ్ముని పబ్లిక్గానే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం. ఓకే, ఈ 4 Pలు అంటే అది ప్రజల సొమ్ముని పబ్లిక్గానే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం. పబ్లిక్ సొమ్ము వాళ్ళ సొంత వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు అంటే పబ్లిక్గానే ప్రభుత్వం దోచిపెట్టేస్తుంది. అదే అమరావతిలో P4 విధానంలో భాగంగా 1 కిలోమీటరు రోడ్డు వేయడానికి 53 కోట్లు. ఎంత కాస్ట్లీ అంటే 22 కోట్లకు అయ్యేదాన్ని 53 కోట్లకి 1 కిలోమీటర్ రోడ్డుకి కాంట్రాక్టుని అట్లా కొన్ని దాదాపు 3,100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, దోపిడీకి కాదేది అనర్హం. దోపిడీలు ఇది ఒక పార్ట్. దోపిడీ చేయాలంటే చూడండి చంద్రబాబు నాయుడు గారి ప్లాను. దోపిడీ చేయటంలో ఎవరన్నా PhD చేయాలి, డబుల్ PhD చేయాలంటే రండి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి విధానం చూస్తే డబుల్ PhD, త్రిబుల్ PhD మీకు ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో అయినా మీరు మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు ఇక్కడ వచ్చి నేర్చుకుంటే. దానిలో భాగమే అమరావతి రోడ్డుకు సంబంధించినటువంటి అంశం.